ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి తన యొక్క కుమారుణ్ణి ఏ విధంగా అయితే ఆదరిస్తుందో అలాగ నేను ఆదరిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి స్త్రీ కూడా వివాహమైన తరువాత ఒక నూతనమైనటువంటి బిడ్డకు జన్మనివ్వాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. ఒక నూతన బిడ్డకు జన్మను ఇవ్వాలంటే అది ఎంతో బాధాకరమైనటువంటి, ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి, చివరికి తన ప్రాణాలు పోయేటువంటి స్థితి కూడా కొన్నిసార్లు ఆ స్త్రీకి సంభవించవచ్చు. కానీ దేనిని కూడా లెక్క చేయదు. కానీ ఒక నూతన శిశువుని ఈ లోకంలోనికి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే ఎప్పుడైతే బిడ్డకు జన్మనిస్తుందో తద్వారా ప్రతి శ్రమను, వేదనను, బాధను తీసివేసుకొని సంతోషపడుతుంది. అంతేకాదు కానీ ఆ బిడ్డ ఒకవేళ అనారోగ్యంతో పుట్టినా ఆ బిడ్డను వదులుకోలేదు. కానీ ఆ బిడ్డ యొక్క జీవితాంతం కూడా సేవ చేయడానికి ఆమె సిద్ధపడుతుంది. పిల్లల అది ఎంత కష్టమైనా. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాం, బిడ్డ అంగవైకల్యంతో పుట్టినా లేదంటే బుద్ధిమాంద్యంతో పుట్టినా ఆ బిడ్డను తన కంటి రెప్పలాగా బిడ్డను కాపాడుతుంది. కానీ బిడ్డను ఏమాత్రము కూడా వదులుకొని బిడ్డను దూరం చేసుకునేటువంటి స్థితిలో ఏ తల్లి ఉండదు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో తన పోలికలో తన స్వరూపమున మానవుని చేసిన తర్వాత మానవుడు దేవుని యొక్క మాటకు అవిధేయుడై దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు మానవుని విడిచిపెట్టలేదు. కానీ తన పోలికలో చేయబడినటువంటి మానవుడు సాతాను యొక్క చేతికి చిక్కి భయంకరమైనటువంటి నరకానికి పాత్రుడవుతున్నటువంటి స్థితిలో ప్రభు మనందరినీ కూడా ప్రేమించి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఆయన ఒక మానవునిగా వచ్చాడు. తను రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేనటువంటి వాడినిగా చేసుకున్నాడు. అంతేకాకుండా సమస్త మానవాళి కూడా రక్షించబడాలని, ప్రతి వ్యక్తి యొక్క పాపము కడిగివేయబడాలని, ఏ ఒక్కరు కూడా సాతాను కోరలో చిక్కుకొని నిత్యమైనటువంటి అగ్నిగుండానికి వెళ్ళకూడదని, నరకానికి వెళ్ళకూడదనేటువంటి ఆలోచనతో తల్లి ఏ విధంగా అయితే తన యొక్క ప్రాణాలను సైతము లెక్క చేయకుండా బిడ్డకు జన్మనిస్తుందో అలాగా యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోనికి వచ్చి సమస్త మానవాళి కోసం తన యొక్క రక్తాన్ని చిందించాడు. పిల్లలు ఎవరైతే ఆ రక్తాన్ని విశ్వసిస్తారో, ఎవరైతే ఈ రక్తము నా కొరకు చిందించబడింది, నా ప్రతి పాపము కూడా ఈ రక్తము శుద్ధి చేస్తుందని నమ్మి విశ్వసించి ఆయన వద్దకు వచ్చి పాప క్షమాపణ నిమిత్తమై ఆయన సన్నిధిలో గోజాడుతారో అటువంటి ప్రతి ఒక్కరి కూడా పాపాలను శుద్ధి చేసి నిత్య నరకం నుంచి తప్పించి నిత్యమైనటువంటి ఆనందము, సంతోషము, నెమ్మది, సమాధానం ఉండేటువంటి ఆయన యొక్క రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఒకని తల్లి వాడిని ఏ విధంగా అయితే ఆదరిస్తుందో అలాగా మనల్ని కూడా ఆదరించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. పాపం ద్వారా ఆనాడు ఏదైతే మూటగట్టుకున్నాడో ఆదాము, శాపాన్ని, వేదనను, శ్రమను, మరణాన్ని మూటగట్టుకున్నాడో ఆ అన్నిటిని కూడా తీసివేసి మనల్ని ఆదరించి మనల్ని దూరం పెట్టకుండా తను హక్కున చేర్చుకోవడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు అంటున్నాడు, నీ తల్లి అయినా నిన్ను విడవచ్చు, నీ తండ్రి అయినా విడవచ్చేమో, కానీ నేను నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా నా అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను అని అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో దూరస్తులైనటువంటి మనల్ని సమీపస్తులుగా చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మన ప్రతి అవసరత తీరుస్తున్నాడు. మన ప్రతి నడకలో కూడా, పడకలో కూడా ఆయన ఉండి మనల్ని క్షేమంగా కాచి కాపాడుతున్నాడు. పిల్లలు కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా తల్లి ఏ విధంగా అయితే ఆదరిస్తుందో మనం దూరస్తులైనటువంటి మనలను ఆదరిస్తున్నటువంటి దేవుని వైపు చూద్దాం. ఆయన ఆదరణ పొందుకుందాం, ప్రతి పాపం నుంచి విడుదల పొందుదాం, ఆయన కొరకు సాక్షిగా జీవిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికి దయచేయనుగా. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తానని వాగ్దానం చేసావు ప్రభా. ఇదిగోనైనా పాపం ద్వారా మేమందరం కూడా మీకు దూరస్తులైనప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టలేదు. కానీ ప్రభా, ఇదిగోనైనా మీ రక్తం చిందించడం ద్వారా ఆ దూరాన్ని తీసివేసి ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ ఇచ్చిన ఆయన మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తున్నావు ప్రభా. ఇదిగోనైనా అందరిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మీ మాటలను బట్టి ఒకవేళ మేము శాపాలతో పట్టబడి ఉంటే ఆ ప్రతి శాపాన్ని కూడా తీసివేసుకొని మీ నిత్య రాజ్యానికి మేమందరం కూడా వారసులు ఉన్నట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.